హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రేణుక. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ వరల్డ్. సో వన్ డే ట్రిప్ వరంగల్, హైదరాబాద్ టు వరంగల్ అయితే వెళ్ళామని చెప్పాం కదా. మీకు వరంగల్ అనగానే గుర్తుకొచ్చే ఫస్ట్ ప్లేస్ ఏంటి? మాకైతే వరంగల్ అనగానే నాకైతే ఫస్ట్ లక్నవరం గుర్తుకొస్తుంది. దాని తర్వాత భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి అండ్ వరంగల్ పోర్ట్. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలుసా? నాకైతే ఇవే తెలుసు. సో నాకైతే ఇంకొకటి కూడా తెలుసు. వరంగల్లో ఒక వెబ్ సిరీ వరంగల్ పేరుతో ఉంది. సో నా ఫేవరెట్ వెబ్ సిరీ అది. నేనైతే హన్మకొండ వరంగల్ అనే పేర్లు చాలాసార్లు విన్నా ఆ వెబ్ సిరీలో. అది వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ వెబ్ సిరీ. సో దారి మధ్యలోనే టిఫిన్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వెళ్ళగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండింది. గుడికి వెళ్ళగానే ప్రశాంతమైన వైబ్. అందులో వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఫుల్గా క్రౌడ్ ఉండింది. సో సరిగ్గా ఏది షూట్ చేసుకోలేదు. బట్ మాకు వీలైనంత వరకు అయితే మేము షూట్ చేసాము. ఇక్కడ వాటర్లో తాబేలు ఉంది. సో మా పిల్లలు అది చూసి మమ్మీ కావాలి తీసుకోరా తీసుకోరా అని అడిగారు. బట్ అది లోపలికి వెళ్ళడానికి ప్లేస్ కూడా ఉండదు కదా, మనం ఎలా తీసుకొస్తాం. సో తీసుకొని అయితే రాలేదు. స్కూల్ పిల్లల్ని కూడా అక్కడికి ట్రిప్కి తీసుకొచ్చి ఉన్నారు. 1000 స్తంభాల గుడికి అయితే. గుడి లోపలికి అయితే చాలా క్రౌడ్ ఉంది, హాలిడే ఉండడంతో అనుకుంటా. సో వర్షం మూవీ చూసారు కదా, నంది వర్షం మూవీలో ఇది నంది. ఇక్కడే కదా వర్షం మూవీ షూట్ జరిగింది అని అక్కడికి వెళ్ళగానే అదే గుర్తుకొచ్చింది. సో గుడి గురించి మాట్లాడుకుంటే అది 12వ శతాబ్దంలో కాకతీయుల రాజులు ఆరు కట్టించారంట. సో మా వారైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు గుడి గురించి. లోపలికి వెళ్ళిన తర్వాత కట్టడాలు నిజంగా హ్యాండ్సప్ చెప్పాలబ్బా, ఎలా కట్టారో కానీ దానిపైన ఉన్న చెక్కిన శిల్పాలు, రాతితో చెక్కినవి, అవన్నీ ఒక్కొక్కటి ముట్టుకుంటే ఎంత బాగున్నాయో. అది కొన్ని శతాబ్దాల కింది అంటే కూడా ఇంత బాగా కట్టారో, చాలా బాగుండింది. అక్కడ మేము కొన్ని ఫొటోస్ అవి దిగేసి అంతా తిరిగి చూసి మళ్ళీ అయితే అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ ఏంది, ఫొటోస్ దిగాము. మా పిల్లలు అయితే అల్లరి చేశారనమాట. ఇక్కడ నుంచి లోపల గుడికి వెళ్ళేటప్పుడైతే ఫోన్ అలో లేదు గుడిలో. చాలా పబ్లిక్ ఉండే, క్యూ పెద్దగా ఉండేదన్నమాట. పదండి పదండి అని చాలా తొందర పెట్టేశారు అక్కడ. సో అక్కడి నుంచి మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాము. కొండల మధ్యలో టెంపుల్ ఎంత బాగుందో నిజంగా. భద్రకాళి టెంపుల్ నాకైతే చాలా 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 నచ్చింది. నేను ఇంటికి రాగానే మళ్ళీ మా ఆయనను కూడా అడిగా, మళ్ళీ వెళ్దాం ఇంకోసారి మనం అని చెప్పేసి. సో గుడి అయితే నిజంగా చాలా బాగుంది. అమ్మవారిని మనసు పూర్తిగా మేమైతే దర్శనం చేసుకున్నాము. క్లిప్ కూడా, అక్కడ ఫోన్ అయితే అలో లేదు. బట్ మా వారు అయితే చిన్న క్లిప్ తీశారు అమ్మవారి ముఖం. నేను చూసిన అమ్మవారిలో అయితే ఇంత పెద్దగా, అంటే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్దగా ఉంది అండ్ నిండుగా ఉంది అమ్మవారు అయితే. నాకు చాలా నచ్చింది. సో అక్కడ గోశాల కూడా ఉందన్నమాట. గోశాల బ్యాక్ సైడ్ నుంచి అక్కడ చూస్తే భద్రకాళి లేక్ అని పిలుస్తారంట. అమ్మవారి గుడి బ్యాక్ సైడ్లో ఉంది అది. అక్కడ కూడా బాగుంది లేక్ అయితే అది. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా మొంగల్ రాగానే గుడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అంటే ప్రాపర్ వీడియో తీసుకోవడానికి కుదరట్లేదనమాట, చాలా క్రౌడ్ ఉంది. సో అక్కడి నుంచి మేము ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదాలు అక్కడ తినేసి అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ప్రసాదాలు వచ్చేసి పులిహోర, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు, రవ్వ కేసరి అయితే ఉండింది. తిన్నాము. తిన్నాక ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ భద్రకాళి రుద్రేశ్వర స్వామి టెంపుల్, అంటే అద్దాల మేడ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడైతే చేతులు కట్టుకోవడానికి కంకణాలు అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్లో అన్నదానం రోజు జరుగుతుందంట అక్కడ అన్నదానము. సో మేము వెళ్ళేసరికి అయితే అక్కడ అన్నదానం ఏమి జరగట్లేదు. సో మేము ప్రసాదాలు మాత్రమే అక్కడ తినేసి అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. అక్కడి నుంచి బయలుదేరాము. బట్ అమ్మవారిని మళ్ళీ మళ్ళీ చూడాలి అని మాత్రం నాకు చాలా అనిపించింది. చాలా బాగుండింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి నెక్స్ట్ లంచ్కి వెళ్ళేసి లంచ్ తినేసి, లంచ్ వీడియోస్ అవి అయితే ఏం పెట్టలేదు మేము.
పిల్లలప్పటికీ ఆకలంటే లంచ్ చేసేసి సో అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాము. వరంగల్ పోర్ట్ ఓన్లీ మేము కవర్ చేసినవి వరంగల్లో ఓన్లీ 3 ప్లేసెస్. అండ్ వరంగల్ పోర్ట్ ఆపోజిట్లో ఒక పార్క్ ఉంది. పార్క్ వెళ్దామని అనుకున్నాము. బట్ అప్పటికే పిల్లలు మళ్ళీ టయర్డ్ అయిపోయి మమ్మీ వెళ్ళిపోదాము, ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ వరంగల్ టు హైదరాబాద్ రావాలి కాబట్టి సో మేమైతే నెక్స్ట్ టైం వెళ్దాంలే అనుకొని మళ్ళీ వచ్చేసాము. బట్ వరంగల్ పోర్ట్లో అయితే అన్నీ కూలిపోయి ఉన్నాయి, ఏముంది అందులో అని మాత్రమే అనుకోకండి. బట్ దానికి చాలా చరిత్ర కలిగింది వరంగల్. నిజంగా ఈ వరంగల్ పోర్ట్ అనేది 13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి దీన్ని నిర్మించారంట. దీనికి అంటే ఒక్కొక్క రాయికి ఉన్న డిజైన్ కానీ వాళ్ళు చెక్కిన శిల్పాలని కానీ అంటే చాలా బాగుంది. సో ఇదే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.